నమస్తే అందరికీ. ఈ యొక్క వేడి వాతావరణం తర్వాత చల్లని పొద్దున్నో ఈ యొక్క కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతున్నందుకు నా యొక్క ఆర్మూర్ ప్రాంత నియోజకవర్గ ప్రజలు, తల్లిదండ్రులకు, పిల్లలకు, విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి, మా అందరి తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలందరూ కూడా ఈరోజు స్టార్ట్ అవుతున్నటువంటి ఆఫ్టర్ వేసవి కాలం తర్వాత స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఆర్మూర్ ప్రాంతంకు సంబంధించినటువంటి వ్యక్తిగా మీ అందరి పట్ల ప్రేమతో పిల్లలందరికీ కూడా నా యొక్క చిన్న సందేశం. మనం అందరికీ తెలుసు, ఈ సమాజంలో డబ్బు, పరపతి, అధికారం కంటే విద్య చాలా ముఖ్యం. విద్య లేనివాడు వింత పశువు అనేది. ఇంతకుముందు మన భారతదేశంలో విద్యకు అప్పటిన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో చాలా తక్కువగా మంది చదువుకునేది. ప్రతి వ్యక్తి ఎంత కష్టపడ్డైనా సరే నా పిల్లలు బాగుండాలన్న ఉద్దేశంతో కంపల్సరీగా స్కూళ్ళకు పంపిస్తున్నారు. అది ప్రైవేట్ స్కూల్స్ అయినా, గవర్నమెంట్ స్కూల్స్ అయినా, వాటెవర్. మీరు మంచి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలనంటే చదువు ఒక్కటే మార్గం. వ్యాపారం ఏ రకంగా జరుగుతుందనేది ఈ మధ్య తెలుస్తున్నది. ఉద్యోగాలు ఏ రకంగా ఉంటున్నాయో అవి తెలుస్తున్నాయి. మీ విద్య వల్ల నైతిక విలువలు నేర్చుకొని మీరు ఉపాధి రంగాన్ని మీరే సృష్టించుకుంటారా? రాబోయే 5G, 6G, 7G ఈ రకమైనటువంటి వాతావరణంలో మన యొక్క టెక్నికల్ నాలెడ్జ్, అలాగే మంచి విద్య కలిగినటువంటి వ్యక్తే ఈ సమాజంలో మంచి స్థితికి చేరుకుంటారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా విద్యపై మంచి ఖర్చు చేస్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు మనకు 8.2% మాత్రమే ఎడ్యుకేషన్ పైన గవర్నమెంట్ యొక్క గ్రాంట్స్ కానీ, ఫండింగ్ కానీ ఉంటున్నది. అభివృద్ధి చెందిన దేశాల్లో అది మేజర్ 20% పైననే వెళ్తున్నది. సో మనకు కావాల్సింది విద్యకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, అలాగే వారికి కావాల్సిన ఏర్పాట్లు, మంచి వాతావరణం, మంచి ఉపాధ్యాయులు, మంచి కరికులం, మంచి ఫ్యాకల్టీ రావాలా. మనం అనుకుంటున్నాం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మంచి నాలెడ్జ్ ఉంది, మంచి స్కాలర్స్ వాళ్ళు, మంచి ఇంటలెక్చువల్స్, మంచి డిగ్రీస్ ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో పర్సెంటేజ్ నానాటికి తగ్గిపోతున్నది. ఎందుకు? గవర్నమెంట్ స్కూల్ అనేగానే ఒక చిన్నతనమో ఏహ్యభావమో కలుగుతున్నది. అలా చేయకుండా మనందరం కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే. మంచి మంచి మేధావులంతా కూడా ఇదే యొక్క మంచి స్కూల్స్ నుంచి తయారైన వాళ్ళే. ప్రైవేట్ విద్యా సంస్థలు ఉండని, కానీ ఫీజు చెల్లించలేకనో ఇబ్బంది పడే పరిస్థితుల్లో పాపం వారి తల్లిదండ్రులు అప్పులు చేసైనా సరే తన పిల్లల్ని బాగా చూసుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా వారి యొక్క సబ్జెక్ట్స్ పైన, అలాగే రివిజన్ చేయడం కానీ, లేదంటే క్లాస్లో ఫస్ట్ రావడం కంటే ముందు ఆ విషయ పరిజ్ఞానాన్ని గట్టిగా లోపలికి ఆకలింపు చేసుకొని, అలాగే మార్క్స్ అనేది యాడ్స్టిక్ కాదు. కొంచెం మంచి చదివే పిల్లలు ఉంటారు, చదవలేకపోతుంటారు. కాబట్టి వారి పరిస్థితులకు అనుగుణంగా చదవండి. మీ తల్లిదండ్రులకు, సమాజానికి అండ్ మీకు కూడా మంచి పేరు తీసుకొచ్చే విద్యను గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్ కానీ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో కానీ గట్టిగా చదవండి. కంపల్సరీగా మంచి పేరు తీసుకురండి. ఈ ప్రపంచంలో మంచి చదువుకున్న వ్యక్తులు, మంచిగా స్కాలర్స్ అయిన వాళ్ళు, మంచి సైంటిస్టులు, మంచి విద్యావంతులు చరిత్ర పుటల్లో నిలవాలంటే మాత్రం పక్కా చదవాల్సిందే. చదివిన తర్వాత నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. ఎవరైనా పిల్లలు మీ తల్లిదండ్రులను అడిగినప్పుడు మీ ఆ బాబు ఏం చేస్తున్నాడు అంటారు తప్ప మీ బాబు దగ్గర ఎంత డబ్బు ఉంది, మీకు ఎన్ని బంగారం ఉన్నాయి, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అని అడగరు. కాబట్టి విద్య చాలా ఇంపార్టెంట్. ఆ విద్యను 100% మీరు కంపల్సరీగా ప్రాపర్ టైంలో యూటిలైజ్ చేసుకోండి. మొబైల్ ఫోన్లకు కానీ, గంజాయి కానీ, అన్లాఫుల్ యాక్టివిటీస్ కానీ ఇది కాకుండా ఓన్లీ పుస్తకాలను మాత్రమే మంచిగా, ఇప్పుడు కొత్తగా సిస్టమ్స్ వచ్చినాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, వాటినే యూజ్ చేసుకొని తప్ప ఇవైతే గ్యాడ్జెట్స్ ఉంటాయో వాటిలో ఇవేవైతే ఉంటాయో రెగ్యులర్గా వచ్చే సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ కూడా కొద్ది రోజుల వరకు మీరు ఆపండి. మంచి విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత ఇవన్నీ మన దగ్గరికి వస్తాయి. ఇప్పుడు వీటి కొరకు మీరు వెంబడబడ్డారు అనుకోండి, ఇప్పుడు కష్టపడితే తర్వాత సుఖపడతారు. ఇప్పుడే మంచిగా ఇంట్లో పోయిన తర్వాత మొబైల్ ఫోన్లను ఇట్లా స్క్రోల్ చేస్తూ పోయింది అనుకోండి, లాస్ట్ వరకు మీరే ఈ కాంపిటీషన్ వరల్డ్లో మీరు తట్టుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి చదవండి. అలాగే నేను ప్రభుత్వాలకు కూడా మా ఫౌండేషన్ తరపు నుంచి విన్నవించేది ఏంటంటే, మౌలిక సదుపాయాలు లేవు,
పిల్లలకు ఆ, ఏదైతే టాయిలెట్స్కి కానీ ఆడపిల్లలకు కానీ లేదంటే మగపిల్లలకు కానీ ఆ పెచ్చులుడిపోయినటువంటి ఆ స్కూళ్ళలో ఎప్పుడు పడుతుందో అని భయంగా ఉంటూ పిల్లలందరూ గడుపుతున్నారు. కాబట్టి మెయిన్గా ప్రజలకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు. దాంతోపాటు స్కూళ్ళకు కూడా మంచి ఆ, భవనాలు నిర్మించడం కానీ లేదంటే మంచి గ్రౌండ్ కానీ, అలాగే పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యం. వాళ్ళు కూడా ఇలొకేషన్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అయ్యే విధంగా టెక్నికల్ నాలెడ్జ్ నేర్పాలని చెప్పి నేను విద్యార్థులకు, అలాగే విద్యార్థుల యొక్క టీచర్లకు కూడా, అలాగే మేనేజ్మెంట్స్కి కూడా నేను విన్నవిస్తూ, ఈ జీవితం ఆ, ముందడుగు పడుతుంది. ఒక సంవత్సరం దాటి ఇంకో కొత్త దాంట్లోకి పోతున్నాం కాబట్టి మంచి భవిష్యత్తు నిర్మించుకొని మీ భావి భారత నిర్మాణానికి మీరే సారథులు. కాబట్టి 100% ఎఫర్ట్స్ పెట్టండి, మంచి రిజల్ట్స్ తీసుకురండి. ఆ రిజల్ట్స్ వల్ల మానసికమైనటువంటి సంతోషంతో పాటు మీ జీవితాన్ని బంగారుమయం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి పిల్లలకు కూడా మంచి శుభాభినందన తెలియజేస్తున్నాను. ఆల్ ద బెస్ట్.